హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో అయితే ఈరోజు క్లాస్లో మనం స్క్వేర్ లాజిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో స్క్వేర్ లాజిక్ డిస్కస్ చేద్దాం. స్క్వేర్ లాజిక్స్లో 2 వేస్ డిస్కస్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది ఒక వేలో నేర్చుకుంటారు, మరి కొంతమంది ఇంకొక వేలో నేర్చుకుంటారు. 2 వేస్ని డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మన ఛానల్లో క్వాంటి వీడియోస్ చాలా మాడ్యూల్ కంప్లీట్గా పెట్టాను, అవన్నీ వాచ్ చేయండి. అవి నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అయితే చూద్దాం స్క్వేర్ వాల్యూ, స్క్వేర్ లాజిక్ ఏంటి, ఎలా సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ డోంట్ నో వాట్ ఈజ్ 63 స్క్వేర్. నాకు 63 స్క్వేర్ వాల్యూ ఎంత అన్నది తెలియదు. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను. 63 స్క్వేర్ వాల్యూ ఎంతో అన్నది నాకు తెలియదు, ఆ వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను. సో దాన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారంటే ఏబీ స్క్వేర్లా కన్సిడర్ చేయండి. ఎలా కన్సిడర్ చేస్తారు? ఏబీ స్క్వేర్లా కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 6, బి వాల్యూ ఎంత అంటే 3. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే సో టేక్ బీ స్క్వేర్. ఫస్ట్ మీరు ఏం చేయాలి? బీ స్క్వేర్ తీసుకోండి. ఫస్ట్ బీ స్క్వేర్ తీసుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే బీ స్క్వేర్ తీసుకుందాం. ఒకసారి చూడండి, 3 స్క్వేర్ అంటే ఎంత? 9. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే సో 2ab. సో సెకండ్ స్టెప్లో మీరు ఏం తీసుకోవాలి? 2 ఇంటూ ఏ ఇంటూ బి, 2 ఇంటూ ఏ ఇంటూ బి. దాన్ని నేను ఈ విధంగా కూడా చెప్పగలను. ఎలా అనంటే ఏ ఇంటూ బి ఇంటూ 2, ఏ ఇంటూ బి ఇంటూ 2. ఇదిగోండి, ఏ ఇంటూ బి ఇంటూ 2, ఏ ఇంటూ బి ఇంటూ 2, ఏ ఇంటూ బి ఇంటూ 2 అంటే 6 3s are 6 ఇంటూ 3 ఇంటూ 2, 6 ఇంటూ 3 ఇంటూ 2. సో 6 3s are 18, 18 2s are 36. 36లో 6 ఇక్కడ రాయండి. సో 3 ఏమవుతుందంటే క్యారీ అవుతుంది. తర్వాత స్టెప్లో, సో లాస్ట్ స్టెప్లో ఏ స్క్వేర్ తీసుకోండి. సో ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36. సో 36 ప్లస్ క్యారీ ఏముండిపోయింది? 3 ఉండిపోయింది. సో 36 ప్లస్ 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో 39. 3969. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తున్నా చూడండి. సో ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ 84 స్క్వేర్ వాల్యూ. నేను 84 స్క్వేర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను. సో అయితే ఈ మెథడ్తో ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే బీ స్క్వేర్ వాల్యూ తీసుకోవాలి. బీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 రాస్తున్నాను. సో 1 ఏమవుతుందంటే క్యారీ అవుతుంది. సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి. దాన్ని మీకు ఏ విధంగా చెప్పాను? ఏ ఇంటూ బి ఇంటూ 2. సో 8 ఇంటూ 4 ఇంటూ 2. 8 4s are 32, 32 2s are 64. 8 4s are 32, 32 2 times 64. ఇది ఒక 1 క్యారీ. సో 64 ప్లస్ 1 అంటే ఎంత? 65. సో నౌ న్యూ క్యారీ ఈస్ హౌ మచ్? సో న్యూ క్యారీ ఈస్ 6. ఓకేనా? సో 8 4s are 32, 32 2s are 64 ప్లస్ 1 65. 5 ఇక్కడ రాశాను, 6 క్యారీ. అండ్ లాస్ట్ స్టెప్లో ఏ స్క్వేర్ తీసుకోమన్నాను. 8 స్క్వేర్ 64 ప్లస్ 6 ఎంత? ప్లస్ 6 క్యారీ. కాబట్టి 64 ప్లస్ 6 అంటే ఎంత? 70. మన ఆన్సర్ ఏమవుతుందంటే 7056. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నా చూడండి. సో ఒకవేళ 122 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే, సో 122 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఏ వాల్యూ 12 అనుకోండి, బి వాల్యూ 2 అనుకోండి. సో ఏ వాల్యూ 12 అనుకోండి, బి వాల్యూ 2 అనుకోండి. సో ఫస్ట్ స్టెప్ బి స్క్వేర్, 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 స్క్వేర్ 4. సెకండ్ స్టెప్లో ఏ ఇంటూ బి ఇంటూ 2. 12 2s are 24, 24 2s are 48. 4 ఏమవుతుంది చెప్పండి? క్యారీ అవుతుంది. ఆ తర్వాత ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144. 144 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 148. సో ఆన్సర్ ఏమవుతుందంటే 14884. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇదొక మెథడు. సో ఇవే క్వశ్చన్స్ని ఇంకొక మెథడ్లో కూడా మీరు చేయొచ్చు. చూడండి ఒక్కసారి మళ్ళీ ఇంకొక మెథడ్ రిపీట్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ మెథడు. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ రిపీట్ చేస్తున్నా చూడండి. సెకండ్ మెథడ్లో అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సో ఫస్ట్ 63 స్క్వేర్. సో 63 స్క్వేర్ వాల్యూ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇదిగోండి 6 స్క్వేర్ ఎలా రాసుకోండి. 6 స్క్వేర్ వాల్యూ ఎంత? 36. తర్వాత 3 స్క్వేర్ రాసుకోండి. 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. సో దాన్ని 2 డిజిట్ నెంబర్ కింద రాసుకోండి, 09 అని. ఫస్ట్ స్టెప్ 6 స్క్వేర్ 36. తర్వాత 3 స్క్వేర్, ఇది 2 డిజిట్ నెంబర్లా రాసుకోండి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9, కాకపోతే 09 అని రాసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సో చూడండి, ఈ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ని 2తో మల్టిప్లై చేయండి. 6 3s are 18, 18 ఇంటూ 2. సో 18 ఇంటూ 2 36. ఆ 36ని ఇలా రాయండి. ఓకేనా? ఇప్పుడు యాడ్ చేసేయండి 9. సో 6 3 ప్లస్ 6 9 3 3969. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో చూడండి ఇందాక చెప్పుకున్న సో ఇంకొక ఎగ్జాంపుల్. సో 84 స్క్వేర్ కావాలంటే, ఓకేనా? సో 84 స్క్వేర్ కావాలంటే ఎలా సాల్వ్ చేస్తామనంటే
ఫస్ట్ 8 స్క్వేర్. సో 8 స్క్వేర్ అంటే ఎంత 64. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత 16. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 8 ఇంటూ 4 32, 32 ఇంటూ 2 64. ఈ 64ని ఇలా రాసుకోండి. ఇప్పుడు యాడ్ చేసేయండి. సో 6, 1 + 4 5. సో 4 + 6, 4 + 6 అంటే ఎంత 10. సో 1 క్యారీ, 1 + 6 అంటే ఎంత సో 7, 7056. చూడండి 121 స్క్వేర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు. సో ఫస్ట్ 12 స్క్వేర్. సో 144. నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 01. తర్వాత 12 1s are 12, 12 2s are 24. సో యాడ్ చేసేయండి ఇవి 1 4 6 1 4 1 4 6 4 1. సో 122 స్క్వేర్ అయితే ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది. అలా ఏ వాల్యూ అయినా ఫస్ట్ మెథడ్ అయినా చేయొచ్చు, ఈ మెథడ్ అయినా చేయొచ్చు. రెండింటికి ఒకటే టైం పడుతుంది. ఓకేనా, ఎలా చేసినా పర్వాలేదు. సో ఏ మెథడ్ మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారో సో ఆ మెథడ్ నేర్చుకోండి. సార్ ఇప్పటి వరకు మేము ఏ మెథడు నేర్చుకోలేదా, ఏ మెథడు కూడా నేర్చుకోలేదు అని ఉన్నవాళ్ళు ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో అందరికీ అర్థమైనట్లయితే సో 87 స్క్వేర్ వాల్యూని సో ట్రై చేసి 87 స్క్వేర్ వాల్యూని ట్రై చేసి ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయలేనట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.